హాయ్ ఫ్రెండ్స్, బైసన్ కాలమాదన్ ఈ తమిళ సినిమా మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో రిలీజ్ అయింది. పా రంజిత్ నిర్మాతగా, చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లాల్, అమీర్, రజిషా విజయన్, పశుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కిట్టన్ మంచి కబడ్డీ ప్లేయర్. అతని తండ్రి చాలా పేదవాడు, వ్యవసాయ కూలి. వాళ్ళ ఊర్లో తక్కువ జాతి వాళ్ళు ఎవరైనా ఆటల్లో పెద్ద కులస్తుల్ని ఓడిస్తే వాళ్ళని చంపేస్తూ ఉంటారు. వాళ్ళ ఊర్లో కబడ్డీ పోటీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కిట్టన్కి కబడ్డీ అంటే చాలా ఇష్టం, నైపుణ్యత కూడా కలిగినవాడు. అలాంటి వ్యక్తి తన స్కూల్లో పీఈటీ టీచర్ అందించిన ప్రోత్సాహంతో, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో, అక్క ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్నేషనల్ కబడ్డీ మ్యాచ్ ఆడడానికి వెళ్తాడు. అక్కడ గెలిచాడా లేదా అన్నదే కదా. అయితే కులపిచ్చి ఎక్కువగా ఉండే పల్లెటూరులో గొడవలు జరుగుతూ ఉంటాయి. పాండిరాజాకి, కందసామికి ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు చంపుకునేంత గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇద్దరి మధ్య కిట్టన్ ఇరుక్కుపోతాడు. ఇద్దరూ మంచివాళ్లే, కానీ ఇద్దరికి పడదు. కిట్టన్ని ఇష్టపడతారు, కిట్టన్ని ప్రోత్సహిస్తారు కూడా. కానీ పాండిరాజాకి, కందసామికి అస్సలు పడదు. ఒకళ్ళనొకళ్ళు చంపుకునేంత పగ వాళ్ళిద్దరి జీవితాన్ని ఎలా మార్చింది, వీళ్ళిద్దరి పగల మధ్య ఇరుక్కుపోయిన కిట్టన్ జీవితం ఎలా మారింది అన్నదే కథ. మారీ సెల్వరాజ్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులకి ఎంతో కొంత జ్ఞానోదయం కలిగించాలని చూస్తూ ఉంటాడు. అయితే అది ఒక సైడ్ నుంచే కలిగించడం బాధాకరమైన విషయం. తన సినిమాలన్నిటిలోని హీరో క్యారెక్టర్ని కుక్కతోనో, నక్కతోనో, పందితోనో, పాముతోనో పోలుస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా పాముతో పోల్చాడు. ఊళ్ళో జరిగే కుల ఘర్షణలో ఇరుక్కుపోయి ఎంతో కోల్పోతాడు కిట్టన్. అయినా సరే అతన్ని తిరిగి నేషనల్స్ వరకు వెళ్లేలా ప్రోత్సహించడం కోసం కందసామి చాలా చేస్తాడు. కందసామి గ్రూప్లో వాళ్లే కిట్టన్ని నమ్మరు. వాళ్ళు ఎక్కడున్నారో ప్రత్యర్థులకు ఎలా తెలిసింది అంటే అందరి చూపు కిట్టన్ మీదే పడుతుంది. అంటే తక్కువ కులస్తుడే, నీచబుద్ధి కలవాడు, వాడే నమ్మక ద్రోహం చేస్తాడు అన్నట్లు అతన్ని చూస్తారు. ఆ సీన్ మాత్రం మనసును కదిలిస్తుంది. ఆ సీన్ బాగా తీశాడు. తన అక్క వయసున్న అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు కిట్టన్. ఆ లవ్ ట్రాక్ అసలు సినిమాకి అవసరం లేదు, అనవసరంగా 2 సీన్లు యాడ్ చేయడం కోసం పెట్టారు. నివాస్ కే ప్రసన్న అందించిన పాటలన్నీ బాగున్నాయి, పల్లెటూరు పాటల్లా ఉంటాయి. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వచ్చే సాంగ్ ఆకట్టుకుంటుంది. ఎలిల్ అరసు అందించిన ఫోటోగ్రఫీ సూపర్ గా ఉంటుంది. బ్లాక్ టోన్ లో చాలా చక్కగా తీశాడు, చాలా షాట్లు. కబడ్డీ మ్యాచ్లన్నీ ఈ సినిమా దర్శకుడు ఆలోచనలాగే సాగాయి. అంటే ఎప్పుడు ఎస్సీ ఎస్టీలు అణగారిపోయి ఉంటారు, వాళ్ళని అందరూ తక్కువగా చూస్తారు, వాళ్ళు ఎదగరు అన్నట్లు ఒకే మైండ్ సెట్లో ఉన్నాడు. ఈ సినిమాలో కబడ్డీ షాట్లు కూడా అలాగే ఉంటాయి. హీరో ఒక్కడే వెళ్ళి అవతల జట్టుని చిత్తు చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఓడిపోతూ ఉంటారు, హీరో టీంలో ఉన్నవాళ్ళు. ఇదెక్కడ చోద్యం? కనీసం టీంలో ఒకళ్ళిద్దరన్నా బాగా ఆడాలిగా. సినిమాలో ఎక్కడ కబడ్డీ షాట్లు వచ్చినా సరే హీరో ఒక్కడే గెలుస్తూ ఉంటాడు. మీరు కావాలంటే చూడండి, కావాలంటే చూసిన తర్వాత నాకు కమెంట్ చేయండి. ఎస్సీ ఎస్టీలు చాలా ఏరియాల్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు. హీరోలుగా కూడా ఉన్నారు తమిళనాడులో, రాజకీయవేత్తలుగా కూడా ఉన్నారు తమిళనాడులో. అయినా సరే వాళ్ళ జీవితాలు ఇంకా అణగారిపోయి ఉన్నాయి అన్న టైప్లో ఎందుకు చూపిస్తారో అర్థం కాదు. అయితే దర్శకుడు ఒక మంచి మెసేజ్ని ఇచ్చాడు. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీకు మంచి టాలెంట్ ఉంటే అది ఎప్పటికన్నా నిన్ను భవిష్యత్తులో గొప్ప స్థాయిలో నిలబెడుతుంది అన్న మంచి మెసేజ్ ఇచ్చాడు. అఫ్ కోర్స్ మారీ సెల్వరాజ్ కూడా మంచి టాలెంట్ ఉంది, అందుకే అతను ఇక్కడ నిలబడ్డాడు, మంచి డైరెక్టర్గా ఎదిగాడు. కానీ అతను తీసే సినిమాలన్నీ మొనాటిని వచ్చేసి కొద్ది రోజులకి జనం మర్చిపోయేలా చేసేలా చేస్తాయి. ఉదాహరణకి అతను తీసిన ముందు సినిమాలన్నీ చూసుకుంటే మావన్నన్, అందులో పందులు, ఆ పందుల పెంపకం, అలాగే ధనుష్తో తీసిన సినిమా కానీ ఇవన్నీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీలు ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నారు అన్నట్లు చూపిస్తాడు. అలా లేరు, ప్రస్తుత పరిస్థితి అలా లేదు. ఈ సినిమా నిర్మాత పా రంజిత్ టీ కప్పుల దగ్గర కూడా పేపర్ కప్పులు ఇచ్చి ఎస్సీ ఎస్టీలను అవమానిస్తున్నారు అని అంటూ ఉంటాడు. ఏ హైదరాబాదో చెన్నైయో వెళ్ళి చూస్తే చాలా మంది పేపర్ కప్పుల్లోనే తాగుతూ ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు అవమానాలు ఎదుర్కోవచ్చు, వాటి నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు. కానీ ఆ కసి వాళ్ళ మీద అన్నా చూపించుకోవాలి, కానీ జనాల మీద ఎలా సినిమాలు తీసి వదిలితే మాత్రం ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ సినిమా చూసిన సగం మంది మళ్ళీ కులపిచ్చి సినిమాయే తీసాడా అన్న ఫీలింగ్తో బయటకు వచ్చారు. ధ్రువ్ విక్రమ్ కిట్టన్ పాత్రలో ఇమిడిపోయాడని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. ఒక స్టార్ హీరో కొడుగ్గా ఓవర్ యాక్షన్ లైవ్ చేయకుండా చాలా బాగా చేశాడు. అఫ్ కోర్స్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి విజయ్ దేవరకొండ ఎప్పటికీ బయటికి రాలేదు. కానీ అదే అర్జున్ రెడ్డితో తమిళ్లో ఇంట్రడ్యూస్ అయిన ధ్రువ్ విక్రమ్ రెండో సినిమాకే బయటకు వచ్చేసాడని చెప్పొచ్చు. మహాన్ సినిమాలో అతని యాక్టింగ్ అదిరిపోతుంది. ఈ సినిమాలో కూడా పాత్రకు తగ్గట్టు చాలా బాగా యాక్ట్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ పాత్ర వేస్ట్ ఈ సినిమాకి. కొంతలో కొంత హీరోని ఎంకరేజ్ చేసే అక్క పాత్రలో రజిషా విజయన్ ఓకే అనిపిస్తుంది. పశుపతి పోషించిన తండ్రి పాత్ర ఆకట్టుకుంటుంది. ఎప్పుడు కొడుకు ఏం ఆపద వస్తుందో అని బొడ్లో కత్తి పెట్టుకొని తిరిగే పల్లెటూరు అమాయకుడి పాత్రలో అతను బాగా నటించాడు. కరెక్ట్గా ఆ కత్తి ఎప్పుడు కావాలో అప్పుడు మర్చిపోతాడు బొడ్లో పెట్టుకోవడం. ఇంటర్నేషనల్ కోచ్గా నటించిన వ్యక్తి
పీఈటీ టీచర్గా నటించిన వ్యక్తి చాలా బాగా చేశారు ఆ పాత్రల్ని. క్యాస్ట్ ఫీలింగ్ని పక్కన పెట్టి మంచి సినిమాలు తీస్తే బాగుంటాయి. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీలు కూడా బాగున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు అన్నట్లు ఒక సినిమా తీయమనండి, తీయరు. వాళ్ళు ఎప్పుడు బాగోలేదన్నట్టే సినిమా తీస్తారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు రావడానికి రిజర్వేషన్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా సరే ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు అన్నట్లు చూపిస్తూ ఉంటారు ప్రతి తమిళ సినిమాల్లో. నేను చెప్పేది తమిళ సినిమాల్లో మాత్రమే. తెలుగు సినిమాల్లో కూడా ఎస్సీ ఎస్టీలు చాలా బాగున్నట్టే చూపిస్తారు. నిజంగా అలాగే ఉన్నారు. ఇంకా చాలా ఏరియాల్లో ఎదగట్లేదు అంటే, ఇంత చదువుకునే ఫెసిలిటీ అన్నీ ఉన్నా సరే వాళ్ళు ఎదగట్లేదు అంటే అది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. మీకు కులాలు మతాలు అంటే ఇష్టం లేదంటే ఈ సినిమాని కొంచెం భరించడం కష్టం. మీకు కులపిచ్చి మతపిచ్చి ఇలాంటివి ఉన్నాయంటే ఈ టైప్ సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే ఓ కులం సైడ్ నిలబడి ఇలాగే ఉంటుంది ఈ కులం అన్నట్టు ఫీలింగ్ మీకు కలుగుతుంది ఈ సినిమా చూశాక. సినిమా అనే మాధ్యమాన్ని కులపిచ్చికి జత చేసి రిలీజ్ చేయడం మాత్రం తప్పు. అది తెలుగు డైరెక్టర్ అయినా తమిళ డైరెక్టర్ అయినా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. త్వరలో ఈ సినిమా 24న తెలుగులో రిలీజ్ కాబోతుంది థియేటర్లలో. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?